ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలర్ట్ గా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26 నుంచి ఈ నెల 16 వరకు ఏపీలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 67 మందికి చెందిన నమూనాలు పరీక్షించగా 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాలో గుర్తించారు. మరో కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సిఎంసిలో కోవిడ్ నిర్ధారణ అయింది. కోవిడ్ పాజిటివ్ బాధితుల్లో ఇప్పటికే 4 మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అయితే వారందరికీ ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిపింది. బాధితుల్లో 3 ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 2 వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. ఒకే ప్రాంతంలో క్లస్టర్ గా కేసులు నమోదు కాలేదంటున్న వైద్య ఆరోగ్య శాఖ వైరస్ జన్యు క్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించినట్లు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారుల్ని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వల్ని సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదు కాగా అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.